పర్సనల్ గా అడుగుతున్నాను, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు మీరు. ఈ అబద్ధంతో మాట్లాడాలి, నేను చిన్న ఉన్నాయి చెప్తే ఎప్పుడు అబద్ధం మాట్లాడాలి. ఈ 25 ఏళ్లలో కేసీఆర్ గారి పక్క నుండి మహమూద్ అలీ గారు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదించారు. ఆయనకి విపరీతమైన ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, బినామీలు ఆయన పేరు మీద ఉన్నారు. ఎంత సంపాదించారు? గలత్ సార్, నా ఒక మొన్న కవి చెడ్డ మాట్లాడలేదు. మా దగ్గర ఇస్లాంలో హలాల్ హరామ్ ఉంది. హలాల్ అంటే నా సాలరీ, ఓన్లీ సాలరీ తీసుకోపోయినా నేను, సాలరీతోనే ఉన్నారు. ఓన్లీ 9.5 years లో ఓన్లీ సిర్ఫ్ సాలరీ. ఎవరు చెప్తే 1 NP మనకు ఇచ్చిన అంటే నేను సూసైడ్ చేసిన తయారున్నాను. ఇంత ఛాలెంజ్ చెప్తాను నేను ఒక్క పైసా ఎక్కడ తినలేదు. మా దగ్గర మా ఇల్లు మాకు 1 రూపీస్ రెంట్ వస్తలేదు. మా ఇల్లు మా ఆజంపురంలో జోవియో ప్రాపర్టీ ఉంది. 2001 ముందు ఉంది. 1 తర్వాత మా మీద పేర్లు ఏం తీసుకోవాలి, మా డబ్బులు సంపాదించాలి లేకుంటే ఎప్పుడు. మా దగ్గర కార్ భద్రబాయి గారి ఎలక్షన్ మా దగ్గర ఇన్నోవా కార్ ఉంది, ఫార్చునర్ సారీ. ఎప్పుడు నేను ఎమ్మెల్సీ 2013 లో పర్చేస్ చేసిన పాత కార్, అది కార్ ఈ రోజు ఉంది. 12 ఏళ్ల క్రితం కొన్నారు. ఇప్పుడు ఎట్లా అయింది, నిన్నట 1 week బిఫోర్ 2-3 days బిఫోర్ కోర్టులో పోయినా. కోర్టులో పోతే మా డ్రైవర్ చెప్పిన సార్ ఈ కార్డు అంటే కొంచెం పోతాలే అంటే మా రిలేటివ్ కార్ తీసుకోపోయినా. ఆ రోజు బాబు అంటే మాకు జగడాల్సిన ఎందుకు పప్పా ఇది పర్చేస్ అయితే ఇప్పుడు కొత్త కొంచెం ఇన్స్టాల్మెంట్ లో పర్చేస్. ఇప్పుడు ఎంత 9.5 years నేను మినిస్టర్ ఉన్నాయి. ఏ మినిస్టర్? డిప్యూటీ సీఎం ఉన్నాయి, హోమ్ మినిస్టర్ ఉన్నాయి, హోమ్ అయ్యి మా దగ్గర ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ. ఇప్పుడు 1 week లో నేను పోయి వచ్చిన కోర్టులో. కేసీఆర్ కి బినామీగా ఉన్నారు మహమూద్ అలీ. మా దగ్గర ఏమైనా తీసుకోవాలి. మా దగ్గర ఒక మాట చెప్తా, మా దగ్గర ఇది మహిళలు ఉన్నాయి. మాకు నా 1 NP కిరాయి వస్తుంది, నా 1 ప్రాపర్టీ ఉంది, కొంచెం డైరీ ఫార్మ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, కొంచెం ఇది ఉంది మహిళలు. మాకు 1 NP అगर ఎక్కడ ఉన్నాయి, ఎవరు కావాలి అది పోయి పొజిషన్ తీసుకో, నేను చెప్తా తీసుకో. ఫైనల్లీ స్థానిక సంస్థల ఎన్నికలు మేలో రాబోతున్నాయి. మేలో కానీ జూన్ లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కనిపించుకోవడం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ రెండు చెప్తున్నాయి. ఏం చెప్తారు చివరిగా దీనికి? డెఫినెట్ ఫ్యూచర్ లో ఎలక్షన్ వస్తే, ఇప్పుడు ఎలక్షన్ వస్తే 100 seats కి ఎక్కువ గెలుస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ వస్తే 100 seats కి ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి. ఎవరితో? వితౌట్ అలయన్స్. ఏదో కాంగ్రెస్ బీజేపీ సాజ్బాజ్ చేసిన ఈ టైంలో ఎలక్షన్ లో ఉల్టా పుల్టా ఇద్దరు కలిసిమెలిసి చేశారు. మరి కేసీఆర్ గారు ఆ టైంలో లీడర్ లేదు, కేటీఆర్ గారు లేదు. డెఫినెట్ ఆ ఫ్యూచర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. రైట్.